హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హనీ. వెల్కమ్ టు 2025. మీరంతా ఈ ఇయర్ని ఒక గొప్ప హోప్ అండ్ పాజిటివిటీతో ఎంటర్ అయింటారని అనుకుంటున్నాను. ఈ ఇయర్ మనము ఓవరాల్ వెల్బీయింగ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం. మన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హోలిస్టిక్ హెల్త్ మీద వర్కౌట్ చేద్దాము. దీనికి నాలెడ్జ్ ఒక్కటే మనకి వెపన్. సో లెట్స్ ఆల్ బీ ఎక్విప్డ్ విత్ దట్ నాలెడ్జ్. మనము డే టు డే లైఫ్లో యాంటీబయాటిక్ ఓవర్ యూసేజ్ ఆర్ మిస్యూసేజ్ని ఈ రోజుల్లో చాలా గమనిస్తున్నాం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం. రానున్న 5 yearsలో కొత్త యాంటీబయాటిక్స్ లేకుండా ఎగ్జిస్టింగ్ యాంటీబయాటిక్స్కి విపరీతమైన రెసిస్టెన్స్ వచ్చేసి అసలు చిన్న సర్జరీ చేసినా కూడా మనము పెద్ద పెద్ద లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో అయితే యాంటీబయాటిక్స్ అదేదో చాక్లెట్ లాగా క్రేజీగా విపరీతంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా ఓవర్ ద కౌంటర్ పర్చేస్ చేసుకొని వాడుతూ ఉంటారు. ఇండియాలో గుడ్ డాక్టర్ అంటే ఎవరో తెలుసా? ఎవరైతే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ కాలంలో పేరెంట్స్ని గమనిస్తే కూడా పిల్లలకి చిన్న కోల్డ్ వస్తేనే ఓవర్ కన్సర్న్డ్ అయిపోయి 2 రోజుల్లోనే తగ్గాలనుకుంటారు. అలా తగ్గలేదనుకోండి, వెంటనే డాక్టర్ని మార్చేస్తారు. ఈ డాక్టర్స్ ముందు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్స్ చూసి వేరే యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంది. ఇలా డాక్టర్ నుంచి డాక్టర్కి మారటం వల్ల డిసీజ్ తగ్గడం పక్కన పెడితే యాంటీబయాటిక్స్ అనేటివి రకరకాలు వాడటం వల్ల బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అసలు నార్మల్ కోల్డ్లో యాంటీబయాటిక్ అవసరమే లేదు. ఎందుకంటే కోల్డ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్. కానీ ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడేది ఈ కోల్డ్లోనే. ఇక యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది ఇన్ఫెక్షస్ డిసీజెస్ కోసమో లేకపోతే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసమో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో యాక్సెప్టెన్స్ కోసమో ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేసేటువంటిది ఏ ఫీల్డ్లోనే తెలుసా? అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాకింగ్. చికెన్లో కానీ, కౌస్లో కానీ, పిగ్స్లో కానీ వీటిని వాడటం వల్ల వాటిని ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచడమే కాకుండా వాటిలో గ్రోత్ని పెంపొందించడానికి, అలాగే అవి త్వరగా ఫ్యాట్గా అయ్యి మంచి ఫ్లెష్ని ఇచ్చేదానికి కూడా ఉపయోగిస్తుంటాం. అవి తిన్నటువంటి మనకి యాంటీబయాటిక్స్ గట్లోకి వెళ్ళినప్పుడు డిస్బయాసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అవర్ గట్ ఈజ్ ఎ హోమ్ టు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అందులో గుడ్ బ్యాక్టీరియం ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియం ఎక్కువగా అవుతాయో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది, అలాగే మనకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేటివి, ఇమ్యూనిటీ ఇష్యూస్ అంటే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోవడము. ఈ కాలం పిల్లల్లో అబ్జర్వ్ చేస్తే ఎర్లీ ఏజింగ్ 32 yearsకే జుట్టంతా నెరిసిపోవటము, త్వరగా అలసిపోవటము, ఆస్టియోపోరోసిస్ రావటము, ఐబిఎస్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, డిమెన్షియాస్, ఏది గుర్తుండకపోవటము, అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉండటము మనం గమనిస్తున్నాము. అంటే యాంటీబయాటిక్స్ విపరీతంగా యూజ్ చేయటం వల్ల ఇట్ కిల్స్ ద గట్ బయోమ్ లైక్ ఏ న్యూక్లియర్ బాంబ్. అలాగే సెల్ఫ్ మెడికేటెడ్ యాంటీబయాటిక్స్ అనేటివి అస్సలు అడ్వైజబుల్ కాదు. ఒక కామన్ హెల్త్ ఇష్యూ మన ఓపీలో ఫ్రీక్వెంట్గా చూసేది ఏంటి అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి హయ్యర్ యాంటీబయాటిక్స్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వాడటము. యాంటీబయాటిక్స్ అనేది యూజువల్గా 5 days కానీ 7 to 10 days కానీ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు కండిషన్ యొక్క సివియారిటీని బట్టి. అందులో చాలామంది ఒక 2 to 3 days వాడేసి బాగుందనేసి వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గకపోగా కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ రీసర్ఫేస్ అవుతుంది. ఒకసారి ఒక డిసీజ్ని ట్రీట్ చేసుకున్న తర్వాత ఏదైనా యాంటీబయాటిక్స్ మిగిలిపోతే మళ్ళీ అలాంటి సిమ్టమ్సే వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ కాకుండా ఆ మిగిలినటువంటి యాంటీబయాటిక్స్, ఆ లెఫ్ట్ ఓవర్ యాంటీబయాటిక్స్ని మళ్ళీ వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రతిసారి ఇన్ఫెక్షన్ ఒక డిఫరెంట్ స్ట్రెయిన్తో మీరు ఇన్ఫెక్ట్ అయి ఉండవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు చిన్న చిన్న సిమ్టమ్సే కదా అని పల్లెల్లో ఆర్ఎంపీ డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ని చాలా ఫ్రీక్వెంట్గా పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం ద్వారా మీకు ఏదన్నా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ వచ్చాయనుకోండి, ఆ యాంటీబయాటిక్స్ మళ్ళీ వాడాల్సి వచ్చినప్పుడు అవి పని చేయవు, లేదా చాలా హై డోసెస్లో వాటిని పెట్టాల్సి ఉంటుంది. మన గట్ బ్యాక్టీరియాకి హెల్త్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? మనము పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు మన బాడీలో ప్రతి ఫంక్షన్ అంటే మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా, ఇమ్యూనిటీ బాగుండాలన్నా, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలన్నా,
ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండేదానికి ఈ గట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియం చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, అల్జమర్స్, డయాబెటీస్, ఇలా ఏ జబ్బు పేరైనా చెప్పండి, రాకుండా ఉండేందుకు గట్ బ్యాక్టీరియాని మనం చాలా కాపాడుకోవాల్సి ఉంటుంది. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుతూ వాటి లోడ్ని తగ్గించుకోవటం వల్ల అన్నెసెసరీగా మనము డిసీజెస్ బారిన పడతాం. సో యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేయకుండా, ఓవర్ యూజ్ చేయకుండా ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే వాడదాం.